ఇప్పుడు దుగ్గిరాల సమాచారాన్ని తెలుసుకుందాం. దుగ్గిరాల మండలంలో ఎన్టీఆర్ భరోసా పింఛన్లు పంపిణీ కార్యక్రమం ఒకరోజు ముందే అధికారులు శనివారం అందజేశారు. మండలంలో మొత్తం ప్రతి నెల 9,059 పింఛన్లకు గాను 3,84,13,500 రూపాయలు పంపిణీ చేస్తున్నారు. ఈ నెలలో వితంతు పింఛన్లు కింద 97 మంజూరు కాగా వారి ఇంటి వద్దకు వెళ్లి పింఛన్లు అందించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ శ్రీనివాసరావు, పంచాయతీ కార్యదర్శులు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీడీఓ శ్రీనివాసరావు మాట్లాడారు. మనం ఈరోజు ఉదయం 6:30 నుంచి పెన్షన్ పంపిణీ కార్యక్రమం అనేది మన పంచాయతీ సిబ్బంది, సచివాలయ మనం 10 లేకపోతే 11 గంటలలోపు ఈ యొక్క పెన్షన్ కార్యక్రమం అనేది చేయడం జరుగుతుంది. అలాగే మన మండలం మొత్తం మీద ఇప్పటివరకు 9,059 పెన్షన్స్ అనేది పంపిణీ చేయడం జరుగుతుంది ప్రతి నెల. దానికి కావాల్సిన అమౌంట్ మొత్తం 3,84,13,500 రూపాయలు అనేది పంపిణీ చేయడం జరుగుతుంది ప్రతి నెల. అలాగే దాంతోపాటుగా ఈ నెల పెన్షన్, స్పౌస్ పెన్షన్ అంటే ఆ ఇంట్లో ఉన్నటువంటి భర్త, ఇంటి యజమాని చనిపోయిన తర్వాత వాళ్ళ యొక్క భార్యకి పెన్షన్ ప్రపోజ్ చేసి మనం ప్రతి నెల వాళ్ళకు కూడా వాళ్ళ యొక్క భార్యకి పెన్షన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి అది కూడా ఈ నెల నుంచి మనం కొత్తగా మన ప్రభుత్వం వాళ్ళు మన మండలానికి సంబంధించి 97 వితంతు స్పౌస్ పెన్షన్స్ అనేది ఇవ్వడం జరిగింది. అవి కూడా మనం ఈ నెల 12వ తారీఖున మన మండలంలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధుల ద్వారా, కూటమి నాయకుల ద్వారా ఈ యొక్క పంపిణీ కార్యక్రమం వాళ్ళ యొక్క ఇంటి వద్దే పంపిణీ చేయడం జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ. ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవ కార్యక్రమాన్ని శనివారం దుగ్గిరాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో గ్రామంలో ర్యాలీ నిర్వహించారు. పొగాకు వినియోగం వల్ల వచ్చే నష్టాల గురించి అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో వైద్యులు సి ఇందిరా, సిబ్బంది కుమారి, ధనలక్ష్మి, శాంత, శ్రీనివాస్, మంజుల తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇందిరా మాట్లాడారు. ఈరోజు మనం ప్రతి సంవత్సరం మే 31వ తారీఖున నో టొబాకో డేగా సెలబ్రేట్ చేసుకుంటాము. మనకి ఏంటంటే ఈ పొగాకు వల్ల చాలా ఆరోగ్య సమస్యలు అనేవి వస్తాయండి. పొగాకులో ఉన్న నికోటిన్ అనే పదార్థం ఆరోగ్యానికి చాలా హానికరం. ఈ నికోటిన్ ఉండటం ద్వారా ఏమవుతుంది అంటే ఫిజికల్గా, మెంటల్గా 2 రకాలుగా కూడా ఇబ్బందులు అనేవి వస్తాయండి. ఫిజికల్గా మనకి అందరికీ తెలిసిన విషయమే ఊపిరితిత్తుల సమస్యలు వస్తాయి. దాంతోపాటు ఓరల్ క్యాన్సర్స్, లంగ్ క్యాన్సర్స్ అనేవి వస్తాయండి. మెంటల్గా కూడా మనం ఈ పొగాకు వాడకం వల్ల చాలా స్ట్రగుల్ అవుతాము. మెంటల్గా స్ట్రెస్ లెవెల్స్ ఎక్కువైపోతాయి, డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు. ఇదేంటంటే మనకి ఆర్టరీస్ కూడా, బాడీలో ఉన్న ఆర్టరీస్ కూడా నారోయింగ్ అనేది అవుతుంది. దానివల్ల బీపీ వచ్చే అవకాశాలు కూడా ఉంటాయండి. సో నికోటిన్ వాడకం అనేది చాలా డేంజర్ అండి. పొగాకు ఏ రకంగా అయినా కావచ్చు, అంటే సిగరెట్ రూపంలో కావచ్చు, ఈ కైని, గుట్కా ఇవన్నీ నోట్లో పెట్టుకోవడం ద్వారా కూడా మనకి ఈ క్యాన్సర్స్ రావడం, ఓరల్ క్యాన్సర్స్, లంగ్ క్యాన్సర్స్ రావడం అనేది జరుగుతుంది అండి. సో పొగాకు వల్ల మనకి ఇలాంటి నష్టాలు ఉన్నాయి. కాబట్టి పొగాకు వాడకాన్ని నిర్మూలించుకొని మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకోవాల్సిందిగా కోరుతున్నాను. మనకేంటి అంటే ఇప్పుడు ఏరియాలో ఎన్సీడీ ప్రోగ్రామ్ జరుగుతుంది అండి. దాంట్లో భాగంగా మన ఆశా కార్యకర్తలు, ఏఎన్ఎంస్ ఇంటికి వచ్చి అడుగుతున్నారు, నోట్లో ఏమైనా మచ్చలు ఉన్నాయా, లేకపోతే ఊపిరితిత్తుల సమస్యలు ఉన్నాయా అని అడగడం జరుగుతుంది. దానికి మీరు ఎలాంటి సంకోచించకుండా మీ సమస్యలు వాళ్ళకి చెప్పడం ద్వారా దానికి ఏమైనా ట్రీట్మెంట్, మనకి అసలు పేషెంట్ని చూసి దానికి తగిన ట్రీట్మెంట్ ఇచ్చుకొని ముందు జాగ్రత్తగానే మందులు వాడడం వల్ల సివియర్లోకి వెళ్ళకుండా మనం కాపాడుకోవడం అనేది జరుగుతుందండి. ప్రతి ఒక్కరు వాళ్ళ బాధ్యతగా పొగాకు వాడకాన్ని నిర్మూలించి వాళ్ళ ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సిందిగా కోరుతున్నాను. అది మన ఇంటికి, సొసైటీకి 2 చాలా క్షేమం అండి. థ్యాంక్ యూ సో మచ్. నటశేఖర్ సూపర్ స్టార్ కృష్ణ 82వ జయంతి వేడుకలను దుగ్గిరాల జెండా చెట్టు వద్ద శనివారం ఘనంగా నిర్వహించారు. వైఎస్ఆర్సీపీ ముస్లిం మైనార్టీ సీనియర్ నాయకులు షేక్ సుభానీ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో కృష్ణ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ పెద్దేటి యోహాన్, షేక్ మస్తాన్, జాన్ సైదా, కాక వెంకటేశ్వర్లు, బలుసుపాటి ఎల్లేశ్వరరావు, మున్నంగి శ్రీను, వీరంకి నరసింహరావు, దేవర నాయుడు, కుర్ర రంగారావు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సుభానీ, యోహాను మాట్లాడారు. ఈరోజు పద్మభూషణ్ నటశేఖర్ సూపర్ స్టార్ కృష్ణ గారి జయంతి సందర్భంగా మేము ఆ మహానీయుడిని స్మరించుకుంటూ వారు సినీ పరిశ్రమకి అందించిన సేవలు ఎంతో అమోఘమైనవని, మన తెలుగు చిత్ర పరిశ్రమని దశ దిశల విదేశాల వరకు కూడా తీసుకెళ్లిన మహానటుడు ఆయన. తొలి కౌబాయ్ చిత్రం
మోసగాళ్లకు మోసగాడుని నిర్మించి ప్రపంచ దేశాలన్నింటి చేత బలి అనిపించుకున్న మన ప్రియతమ నటుడు కృష్ణ గారు. అలాగే అల్లూరి సీతారామరాజు, ఈనాడు, ఊరికి మనగాడు తదితర ఫ్యామిలీ చిత్రాలను నిర్మించి ఆయన నటించడమే కాకుండా సొంతంగా నిర్మాతగా మరియు పద్మాలయ స్టూడియో అధినేతగా తెలుగు చిత్ర పరిశ్రమకి అమోఘమైన సేవలను అందించి తెలుగు సినీ వినీలాకాశంలో డేరింగ్ అండ్ డాషింగ్ హీరోగా, సూపర్ స్టార్ కృష్ణగా అందరి చేత 1000 ఏళ్లు కొనియాడబడుతున్న ఏకైక నటుడు ఆయన. ఈరోజు చనిపోయి 2వ జయంతి జరుపుకుంటున్న ఆయన్ని ప్రతి ఒక్క 2 తెలుగు రాష్ట్రాల ప్రజలు ఆయన ఎంతో స్మరించుకుంటూ ఆ మహానటుడికి నివాళులు అర్పిస్తున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సూపర్ స్టార్ కృష్ణ గారు మన తెనాలి ప్రాంతానికి ఒక ఆణిముత్యం చెప్పాలి. ఆయన ఈ రంగంలో అనేకమైన సినిమాలు తీసి గొప్ప విఖ్యాతిగాంచిన మహానటుడని చెప్పాలి. అసలు తెనాలి ప్రాంతమే కళాకారులకు నిలయం అని చెప్పాలి. అనేక మంది కళాకారులు తెనాలి ప్రాంతంలోనే పుట్టారు. ఆ రీతిగానే సూపర్ స్టార్ కృష్ణ గారు కూడా ఎన్నో గొప్ప సినిమాలు తీసి మంచి కీర్తిని గడించిన మహనీయుడు. వారికి మనం జయంతి రోజున నివాళులు అర్పించుకుంటున్నాం. థ్యాంక్ యూ.